హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా బై వాక్ వెళ్తున్నాం అన్నయ్య నేను. ఎలా ఎంత దూరం నడిచామనేది తెలియకుండా వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మాకు వెహికల్స్ ఏమీ లేవు. ట్రైన్ నెంబర్ 741-1933 अरुणा एक्सप्रेस लुधियाना एक्सप्रेस रेशन स्टोर जाने वाले सीमेंट रोड में अక్కడే. ఇవాళ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళి అటునుంచి అటు రేషన్ తీసుకొని రమ్మంది అమ్మ. సో అటునుంచి సిద్ధార్థ వైపు నుంచి మళ్ళీ ఇటు చుట్టూ తిరిగి శివాలయం వైపు రావాలి మా రేషన్ షాప్కి. ఈలోపు మేము వచ్చేటప్పుడు ఆయన రేషన్ షాప్ అయినా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మమ్మల్ని చూసి ఆగి రేషన్ తీసుకొని మేము మళ్ళీ వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా వందలు పోసి ఆటోల్లో లేదా ర్యాపిడోస్లో తిరిగే వాళ్ళము అన్నయ్య నేను. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు హెల్త్ కేర్ ఎక్కువైంది కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక హెల్త్కి సంబంధించి కొంచెం మంచి డెసిషనే. కాకపోతే ఎక్కువ దూరం నడిస్తే మాత్రం మొత్తం పిక్కలన్నీ పట్టేసేస్తున్నాయి. ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి బీసెంట్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బై వాక్ బంద రోడ్ మీద నుంచి అటు సైడ్ వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ కాసేపు ఉండి అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వచ్చాము. 2 days మాత్రం లేగలేకపోయాము అన్నయ్య నేను. వయసు ఉన్నప్పుడే అన్నీ తినాలి, వయసు ఉన్నప్పుడే అన్నీ ఏం చేయగలుగుతామో అవన్నీ చేయగలగాలి. తర్వాత మనం కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు ఇలాంటివన్నీ చేయలేం కదా, చేయటానికి కూడా కాళ్ళు సహకరించవు మనకి. ఇవాళ మా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.